ప్రపంచ ఇంధన గుండెకాయ అయిన మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధమేఘాల నీడలో చిక్కుకుంది. ఒకవైపు వైట్ హౌస్ నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఎకనామిక్ డీడే పేరిట మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించారు. మరోవైపు ఆర్థికంగా ఒంటరిని చేస్తే చూస్తూ ఊరుకోం, మా ప్రతిఘటన విధ్వంసకరంగా ఉంటుంది అంటూ ఇరాన్ సైనిక హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ అగ్నిపర్వతం పేలకుండా ఆపేందుకు పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ టెహ్రాన్ వీధుల్లో నడుపుతున్న నిశ్శబ్ద దౌత్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం రెండు దేశాల ఘర్షణ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సామాన్యుడి జేబును శాసించే చమురు యుద్ధం. ఈ నేపథ్యంలో అసీం మునీర్ బహిరంగ మధ్యవర్తిత్వం కాదు, నిశ్శబ్ద దౌత్యం నేర్పుతున్నారు. గతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలు విఫలం కావడంతో ఈ ఏడాదిలోనే అసీం మునీర్ ఇరాన్ సందర్శించడం ఇది మూడవసారి. ట్రంప్ టెహ్రాన్పై ఆంక్షలు ప్రకటించడానికి ముందే మునీర్తో ఫోన్లో మాట్లాడడం ఈ పర్యటన వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను సూచిస్తోంది. ఇరాన్లో నిర్ణయాలు తీసుకునే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ రక్షణ విభాగాలతో మునీర్ నేరుగా చర్చిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండా నౌకల రాకపోకలను సజావుగా సాగేలా చూడటం ఈ చర్చల ప్రధాన ఎజెండా. ఇక టెహ్రాన్పై ద్వితీయ ఆంక్షల ద్వారా కేవలం ఇరాన్ను మాత్రమే కాకుండా ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలను కూడా శిక్షించడం ట్రంప్ వ్యూహం. ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసే లేదా ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులు, సంస్థలను అంతర్జాతీయ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి తొలగిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. డిజిటల్ అసెట్స్, బంగారము, షిప్పింగ్, ఏవియేషన్, టెక్నాలజీ వంటి 5 కీలక రంగాలపై ఈ ఆంక్షలు ప్రభావం చూపనున్నాయి. అలాగే ఈ ఆంక్షలు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. చైనా తన ఇంధన అవసరాల కోసం ఇరాన్ చౌక చమురుపై ఎక్కువగా ఆధారపడుతుంది. అమెరికా ఆంక్షల వల్ల చైనాకు చమురు సరఫరా నిలిచిపోవచ్చు. చైనా బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధిస్తే అది బీజింగ్, వాషింగ్టన్ మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఈ ఘర్షణ వాతావరణం వల్ల ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. ఇరాన్ సరఫరా నిలిచిపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుల ధరలు ఒక్కసారిగా దూసుకుపోతాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి ప్రజలు సతమతమవుతున్నారు. చమురు ధరలు మరింత పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. భారతదేశం తన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతుల ద్వారానే పొందుతుంది. ప్రపంచ ధరలు పెరిగితే భారత రూపాయి విలువ క్షీణించడం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు ఇరాన్ కరెన్సీని చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయేలా చేసినప్పటికీ ఇరాన్ లొంగిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో పాకిస్తాన్ రక్షణ దళాల అధిపతి అసీం మునీర్ జరుపుతున్న నిశ్శబ్ద దౌత్యం విజయవంతం కాకపోతే మధ్యప్రాచ్యంలో రేగే మంటలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని, తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని తీసుకురావడం ఖాయం.